Hi friends, welcome to Hanvitech. Please subscribe my channel for more videos. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మేము ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్రీవియస్ సెషన్లో మనం చూసినట్టయితే నెట్వర్క్ టోపాలజీ గురించి డిస్కస్ చేశాం. సో నెట్వర్క్ టోపాలజీ అనేటి టూ టైప్స్ ఉంటాయి, ఫిజికల్ టోపాలజీ అండ్ లాజికల్ టోపాలజీ. ఫిజికల్ టోపాలజీ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు లాజికల్ టోపాలజీ గురించి చూద్దాం. లాజికల్ టోపాలజీలో టూ టైప్స్ ఉంటాయి, వర్క్ గ్రూప్ మోడల్ అండ్ డొమైన్ మోడల్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ గ్రూప్ అండ్ డొమైన్ గురించి డిస్కస్ చేసే ముందు మనం కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం సిస్టంలో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది కంప్యూటర్లో. సో నేను మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను. ప్రాపర్టీస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది వర్క్ గ్రూప్ అని ఉంది, అంటే నా సిస్టమ్ ఆల్రెడీ వర్క్ గ్రూప్లో ఉంది అనమాట. సో ఇక మనం చేంజ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసినామంటే ఇక్కడ చూడండి, చేంజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయండి, డొమైన్, వర్క్ గ్రూప్. సో మనం ఇక్కడ వర్క్ గ్రూప్లో నా సిస్టమ్ ఆల్రెడీ వర్క్ గ్రూప్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ గ్రూప్ టిక్ చేసి ఉంది, నేమ్ వచ్చేసి వర్క్ గ్రూప్ అనే ఉంది. సో అంటే అర్థమైందంటే వర్క్ గ్రూప్ అనేటువంటి ఒక గ్రూప్లో నా సిస్టమ్ అనేది యాడ్ అయ్యి ఉంది అనమాట. సో ఇన్ కేస్ డొమైన్ అంటే ఏంటి చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది డొమైన్లో యాడ్ చేస్తే ఏమవుతుంది అనేది. సో ఇక్కడ మనం డొమైన్ కానీ వర్క్ గ్రూప్ కానీ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు వర్క్ గ్రూప్ అంటే సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ నెట్వర్క్లో సిస్టమ్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, స్విచ్ లేదా హబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఇది సో ఇలా ఒక స్విచ్కి ఇలా సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. మీకు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ నేను కేబులింగ్ కూడా కొంచెం మీకు అర్థమయ్యేలా చూపించాను. ఈథర్నెట్ కేబుల్ అనేది ఇలా ఉంటుందండి, మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక ఎండ్ ఏమో స్విచ్ కనెక్ట్ చేసి ఉంటుంది, ఇంకో ఎండ్ ఏమో మన సిస్టమ్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఈథర్నెట్ కేబుల్లో కూడా కేబులింగ్ చేయడాన్ని క్రింపింగ్ అంటారు. సో అది మనం దాన్ని కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ఇక్కడ ఇలా సిస్టమ్స్ అన్నీ స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఇవన్నీ వర్క్ గ్రూప్ సిస్టమ్స్ అండి. ఎందుకంటే వీటికి ఏం సెంట్రలైజ్డ్ సర్వర్ అనేది ఏం లేదు, జస్ట్ అన్నీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి ఉన్నాయి. సో అలా చేయడం వల్ల ఇవి ఫైల్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రింటర్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదో సమ్ అదర్ డేటా కూడా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి. ఈ సిస్టమ్ అనే దానికి వర్క్ గ్రూప్ నేమ్ ఎంతమంది మన ఆప్షన్ చూసినట్టు ఆడ వర్క్ గ్రూప్ దగ్గర నా సిస్టమ్ది నేమ్ వర్క్ గ్రూప్ అని ఉంది కదా. సో ఇక్కడ కూడా వర్క్ గ్రూప్ అనొచ్చు, మన ఇష్టం వేరే అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని పెట్టుకుంటున్నానండి దీని సిస్టమ్ వర్క్ గ్రూప్ నేమ్. సో దీని వర్క్ గ్రూప్ నేమ్ ఏబీసీ ఉన్నప్పుడు ఈ సిస్టమ్స్ వర్క్ గ్రూప్ కూడా ఏబీసీ అనే ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే వీటి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అలా కంప్యూటర్స్ అన్నీ ఒక ల్యాన్లో ఒక స్విచ్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి రిసోర్సెస్ని షేర్ చేసుకోవడాన్ని వర్క్ గ్రూప్ మోడల్ అంటారు అన్నమాట. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ పీర్ టు పీర్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో పీర్ టు పీర్ అంటే జస్ట్ సింపుల్గా కనెక్ట్ చేయబడి ఉంటాయి ఒకదానికొకటి, కాకపోతే వాటికి ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది ఏముండదు అనమాట. సో ఇంకా చెప్పాలంటే collection of computers connected on a LAN to share the common resources like data and printer. So
అన్ని సిస్టమ్స్ అని లోకల్ ఏరియా నెట్వర్క్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. దేనికోసం అంటే డేటా అండ్ ప్రింటర్ లాంటి రిసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి. సో ఇది సింపుల్ డిస్క్రిప్షన్ అండి. సో మనం చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి డొమైన్కి సింపుల్ డయాగ్రామ్ చూపించాలంటే ఇలా ఉంటుందండి. అంటే ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ సిస్టమ్స్కి ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ సర్వర్ అనేది ఉంటుంది అనమాట. ఇది సర్వర్ అన్నమాట. దీన్ని ఇందులో సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉంటుంది. సో ఇలా డొమైన్ సర్వీస్ అనేది క్రియేట్ చేయబడి ఉంటుంది. సో దాని ద్వారా యూజర్స్ అనేవి మనం అందులో క్రియేట్ చేస్తాం. మనం మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ లాగిన్ కావాలంటే మనం ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ కావడానికి ఉంటుంది బేసికల్గా అయితే. అదే డొమైన్లో అయితే ఏంటంటే సర్వర్లో మనం క్రియేట్ చేస్తామండి అన్నింటికి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని. సో సర్వర్లో క్రియేట్ చేసి మనం అసైన్ చేస్తే అప్పుడు యూజర్స్ అనేది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతారనమాట. సో ఇంకోటి ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే సెక్యూర్ ఉంటుందండి నెట్వర్క్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ తీసుకున్నట్టయితే ఆఫీస్లో ఈ సర్వర్ ఇవన్నీ సిస్టమ్స్ అండి. ఇవన్నీ దీనిపైన అందరు ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఏం చేస్తారంటే సో ఇక్కడ వీటన్నింటికి ఒక సర్వర్ అనేది ఉంది కాబట్టి సో ఈ సిస్టమ్స్ అన్నింటికి ఏం కాకుండా ఇది సెక్యూర్ చేస్తుంది అన్నమాట. ఏం ఇష్యూ వచ్చినా ఇది దీని నుండి మనం రిజాల్వ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఈ సిస్టమ్కి ఏదైనా పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకోండి సర్వర్ నుంచి చేయొచ్చు అనమాట. సో దీనికి సిస్టమ్కి ఏమైనా టైం సెట్టింగ్స్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. ఈ సిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్ అవసరం లేదు. లైక్ కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ అనేది తీసేయాలనుకోండి మనం ఈ సర్వర్ నుంచి తీసేయచ్చు అనమాట సిస్టమ్కి. అలాగే మనం సిస్టమ్కి యూజర్ అనేవాడు ఎంప్లాయీ అనేవాడు ఏం సెట్టింగ్ చేంజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్కి మన వాల్పేపర్ ఉందనుకోండి అలా వేరే వాల్పేపర్ పెట్టడానికి ట్రై చేస్తాడు. సో అలా చేయకుండా అలాంటి యాక్సెస్ అనేది ఇవ్వకుండా మనం ఇక్కడ నుంచి మనం సెక్యూర్ చేయొచ్చు అనమాట సర్వర్ నుంచి. సో అలా చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సర్వర్లో. సో దాన్నే మనం ఇలా చెప్పుకోవచ్చు, డొమైన్ ఈజ్ ఏ సెక్యూర్ లాజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్. సో అలాగే ఇదండి, ఇట్ కంటైన్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ విత్ ఏ కామన్ సెట్ ఆఫ్ రూల్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇవన్నీ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నీ సర్వర్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో మనం ఈ సిస్టమ్ వీటిని ఈ సర్వర్ అంటారు, వీటిని క్లయింట్స్ అంటారు. సో ఈ క్లయింట్ సిస్టమ్స్ని మనం సర్వర్ నుంచి యాక్సెస్ చేసి మనం అడ్మినిస్ట్రేషన్ అనేది దీనికి ఇవ్వచ్చు అనమాట. లైక్ మనం దీనికి ఏమైనా పర్మిషన్స్ పాలసీస్ అప్లై చేయాలన్నా కూడా సో అలాంటివి ఏం చేయాలన్నా కూడా మన సర్వర్ నుంచి చేయొచ్చు అనమాట. సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది బేసిక్ డిస్క్రిప్షన్ అబౌట్ డొమైన్ అండి. సో మనకి ఇంకా ఈ వర్క్ గ్రూప్కి అండ్ డొమైన్కి మెయిన్ డిఫరెన్సెస్ అనేవి ఏముంటాయి అనేది చూద్దాం. డిఫరెన్సెస్ ఆఫ్ వర్క్ గ్రూప్ అండ్ డొమైన్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే వర్క్ గ్రూప్ అనేది పీర్ టు పీర్ కంప్యూటర్ నెట్వర్క్ అనొచ్చు, డొమైన్ అనేది క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అనొచ్చు. ఇదేంటంటే పీర్ టు పీర్ అంటే దీనికి ఒక సర్వర్ అనేది ఏమి ఉండదు, అన్ని సిస్టమ్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి, రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అనమాట. సో ఇందులో సర్వర్ ఉంటుంది కాబట్టి మిగతా సిస్టమ్స్ అన్ని క్లయింట్స్ అంటారు. సో అలా సర్వర్ అనేది క్లయింట్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వర్క్ గ్రూప్లో నో కంప్యూటర్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ అనదర్ కంప్యూటర్. అంటే ఇక్కడ చూడండి, ఈ వర్క్ గ్రూప్లో ఉన్న ఈ కంప్యూటర్ అనేది ఇండివిజువల్ అన్నమాట. సో దీనికి మనం ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా కూడా ఏదైనా పాలసీస్ అప్లై చేసుకోవాలన్నా కూడా దేనిపైన డిపెండ్ అయి ఉండదు. ఇవన్నీ ఏ సిస్టమ్కి ఆ సిస్టమే కనెక్ట్ అయి ఉంటాయి ఇండివిజువల్గా. సో దేనిపైన డిపెండ్ అయి ఉండదు అనమాట. సో ఓన్గా మనం ఏం చేయాలన్నా డైరెక్ట్ సిస్టమ్ వరకు వెళ్ళి క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అదే డొమైన్లో చూసినట్టయితే
ఇట్ హ్యాస్ ఏ సెంట్రల్ డేటాబేస్. సో అదే సర్వర్ అంటాం మనం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు సర్వర్ అనేది అన్ని సిస్టమ్ని మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక డిఫరెన్స్ చెప్పాలంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ వర్క్ గ్రూప్ మోడల్ చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సిస్టమ్ తీసుకోండి. ఈ సిస్టంలో మనం లాగిన్ చేయాలనుకోండి, మనం అందులో లాగిన్ అవ్వాలనుకోండి. సో మనం ఏం చేస్తాం, మనకు అందులో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కావాలి. అదే ఈ సిస్టంలో లాగిన్ కావాలనుకోండి, దీనికి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కావాలి. అదే మనం ఈ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఈ సిస్టమ్ లాగిన్ కలుగుతామండి, అవ్వలేము. ఎందుకంటే అవన్నీ ఇండివిజువల్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో మనం ఏ సిస్టమ్ మీద అయినా లాగిన్ కావడానికి ఆ సిస్టంలో మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉండాలన్నమాట. లేదంటే ఆ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనకు తెలియాలి. అది అదే డొమైన్లో చూసినట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్నీ సర్వర్ నుండి క్రియేట్ చేస్తాం కాబట్టి, సో మనకి సర్వర్లో ఈ డొమైన్లో మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందనుకోండి, డొమైన్లో క్రెడెన్షియల్స్ ఉన్నాయనుకోండి, ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం ఈ సిస్టంలో లాగిన్ కావచ్చు, ఈ సిస్టంలో లాగిన్ కావచ్చు, ఈ సిస్టంలో లాగిన్ కావచ్చు. అంటే డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క సిస్టంలో లాగిన్ కావచ్చు అండి, మనం డొమైన్ యూజర్ అయితే. సో మనకు డొమైన్ క్రెడెన్షియల్స్ అనేవి ఉన్నట్టయితే మనం డొమైన్లో ఉన్న ఏ సిస్టంలోనైనా లాగిన్ కావచ్చు అండి. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కంట్రోలర్ డిలీట్ అని ప్రెస్ చేసామనుకోండి, మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబీసీ అనే యూజర్ నేమ్ ఉంది. సో మన యూజర్ నేమ్తో లాగిన్ కావాలంటే ఏ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏబీసీ అని వచ్చి పాస్వర్డ్ ఇచ్చేస్తాం. సో అలాగే ఈ సిస్టంలో కూడా లాగిన్ కావాలంటే మళ్ళీ ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏబీసీ అనేది లాగిన్ చేస్తాం. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ యూజర్ నేమ్తో ఎట్ ఏ టైం అన్ని సిస్టంలో కూడా లాగిన్ కావచ్చండి. ఓన్లీ ఇందులోనే లాగిన్ అవుతుంది ఒకసారి, మళ్ళీ ఇది లాగౌట్ చేస్తే ఇందులో లాగిన్ అవుతుంది, అట్లా ఏం లేదు. సో ఎందులోనైనా లాగిన్ అవుతుంది. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయండి, కొన్ని పాలసీస్ ఉంటాయి. అవి అప్లై చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సిస్టంలో లాగిన్ అవి డెస్క్టాప్ పైన ఏదైనా డేటా సేవ్ చేసామనుకోండి, ఓకే, మళ్ళీ ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయినాం అనుకోండి, ఆ డెస్క్టాప్ పైన మన డేటా, మనం ఈ సిస్టంలో సేవ్ చేసిన డేటా మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో అలాంటి అడ్వాంటేజెస్ అనేవి డొమైన్లో ఉంటాయి. సో మనం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, మనం వర్క్ గ్రూప్లో వచ్చేసేమో మనకు సర్వర్ లేదు కాబట్టి ఏదైనా మనం ఏం చెప్పుకున్నాము, ఏదైనా సిస్టంలో ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా కూడా, ఏదైనా పాలసీ అప్లై చేయాలంటే డైరెక్ట్గా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అదే డొమైన్లో అయితే ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సిస్టమ్కి మనం ఏదైనా పాలసీ అప్లై చేయాలనుకోండి, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో మనం ఇక్కడ డైరెక్ట్ సర్వర్ నుండి అప్లై చేసిందంటే ఆటోమేటిక్గా అన్ని సిస్టమ్స్కి అప్లై అయిపోతుంది అనమాట. ఎట్ ఏ టైం మనం ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇక్కడ సర్వర్ నుంచి అప్లై చేసామంటే అన్ని సిస్టమ్స్కి అప్లై అయిపోతుంది. సో అది ఒక మెయిన్ బెనిఫిట్ అండి డొమైన్ది. సో మనం డిఫరెన్సెస్ దగ్గరికి వచ్చినామంటే చూడండి, టు యూజ్ ఎనీ కంప్యూటర్ యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ ఆన్ దట్ కంప్యూటర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది డొమైన్ యూజర్ కెన్ లాగిన్ టు ఎనీ కంప్యూటర్ ఆన్ ద నెట్వర్క్ విత్ హిస్ క్రెడెన్షియల్. సో అదండి. అదే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మనకి వర్క్ గ్రూప్లో వచ్చేసి అలా స్విచ్కి వితౌట్ సర్వర్ ఎన్ని సిస్టమ్స్ అని కనెక్ట్ చేస్తామండి. ఎక్కువ సిస్టమ్స్ అనేవి యాక్సెస్ ఉండదు, ఎక్కువ సిస్టమ్స్ కనెక్ట్ చేయలేము, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా కొన్ని సిస్టమ్స్ వరకే దానికి లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అదే డొమైన్ అయితే అలా ఏముండదండి, కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ సిస్టమ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది దెర్ ఆర్ టిపికలీ నో మోర్ దాన్ 10 to 20 కంప్యూటర్స్. అది వర్క్ గ్రూప్ అండి. అదే డొమైన్లో చూసినట్టయితే దెర్ కెన్ బి హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో అలా మనం హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు డొమైన్లో. సో ఇవి మెయిన్ అండ్ సింపుల్ డిఫరెన్సెస్ అండి వర్క్ గ్రూప్కి అండ్ డొమైన్కి.